ఏపీ అసెంబ్లీలో గందరగోళం. స్పీకర్పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, రెండో రోజు చర్చ. నేడు గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం. ఎంపీ టికెట్ ఆశావహుల దరఖాస్తుల పరిశీలన. ఇవాళ తెలంగాణ భవన్ కు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి పార్టీ ఆఫీస్ కు రాక. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. గంగాధర నెల్లూరులో టీడీపీ రా కదలిరా సభ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మంత్రి పల్లె నిద్ర. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న శ్రీధర్ బాబు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కేంద్రం ముందడుగు. శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. వారసత్వ రాజకీయాలపై ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్. కాంగ్రెస్ పేరెత్తకుండా ప్రధానికి నిద్ర పట్టదని విమర్శలు. నేటి నుంచి భారత్ బియ్యం అమ్మకాలు. ఢిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అద్వానీని కలిసిన వెంకయ్య నాయుడు. భారతరత్నకు ఎంపికైనందుకు అభినందనలు. ఇవాళ ఒడిశాకు రాహుల్ యాత్ర. 24వ రోజుకు చేరుకున్న యాత్ర. జ్ఞానవాపి కాంప్లెక్స్ లో మిగిలిన సెల్లార్లను సర్వే చేయాలి. వారణాసి ట్రయల్ కోర్టులో పిటిషన్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించం. చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సీరియస్. వివాదంలో యూకే ప్రధాని రిషి సునాక్. కాంట్రాక్టులన్నీ మామకే అప్పగిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపణలు. ట్రంప్కు 50% మంది అమెరికన్ల మద్దతు. తాజా సర్వేల్లో వెల్లడి.